పరిటాల రవీంద్ర గారు మంత్రిగా ఉన్నప్పుడైతే ఎమ్మెల్యేతో మీరు కుడిభుజంగా ఉన్నారు, తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళారు, సరెండర్ అయ్యారు. అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? ఎవరు మీరు అంటే అన్నకి ఒకటి ఉన్నది ఏదంటే మేము ఇద్దరిలో అంటే జిల్లా పరిషత్ చైర్మన్ చేయాలని అప్పట్లో నేను లాస్ట్ చివరి వరకు తీసుకొచ్చాడు. అంటే నేను రాజకీయాల్లోకి వచ్చాను, నేను మంత్రి ఎమ్మెల్యే అయ్యాను, ఏదైనా కారణం నేనే అయిండొచ్చు ఇవన్నీ జరిగేదానికి. చమనకి ఏమి తన సొంతంగా ఆయనకి ప్రాక్షన్ లేదు, ఆ కుటుంబం అటువంటిది కాదు, ఏదో చిన్న వ్యవసాయ కుటుంబం, వాళ్ళకి దీనికి అంటగట్టారు, అనవసరంగా అతని జీవితం పాడు చేశాం. అతను కూడా పొలిటికల్గా ఏదో స్టేజ్లో చూడాలని నన్ను చైర్మన్గా చేయాలనేటువంటిది ఒక తప్పునుండింది. అప్పుడు చివరి వరకు వచ్చి ప్రాక్షన్తో నీకు ఉంది, కేసులు ఉన్నాయి, ఇవన్నీ క్లియర్ అయిపోయి తర్వాత చూద్దామని చంద్రబాబు నాయుడు ఇట్లే దాటేసుకుంటూ వచ్చాడు. తర్వాత ఆ తరుణంలో అదొక ఆయన కోరిక తీర్చాలని ఇంకా మన వదిన గారు కూడా గట్టి పట్టి చైర్మన్ అయ్యేదానికి కృషి చేసింది. అంటే జెడ్పీ చైర్మన్ విషయంలో చాలా వరకు వివాదం జరిగిందంటే చైర్మన్ ఎవరు, చైర్మన్ అభ్యర్థి. అయితే ఆ రోజు ఆర్థిక పరంగా అందరూ కూడా అంటే 10 ఏళ్ల పాటు గవర్నమెంట్ లేకపోవడంతో ఆర్థిక పరంగా అందరూ చేతలేదు. కేవలం చమన్ గారు అయితేనే డబ్బులు ఖర్చు పెట్టారు ఉద్దేశంతో తెరపైకి మిమ్మల్ని దాదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి మీరు 25 లక్షల వరకు ఖర్చు, ఒక్కొక్క మండలానికి అంటే జెడ్పీటీసీ మండలానికి 20 నుంచి 25 లక్షల వరకు ఖర్చు పెట్టారనేది, మొత్తం మీద ఒక 5 కోట్ల వరకు ఖర్చు పెడితేనే మీకు ఈ పదవి దక్కింది అంటుంటారు. అది మామూలుగా ప్రజలు అనుకునే వాకే కానీ మేము డబ్బు ఇప్పటికీ ప్రతిపక్షాలు అదే ఆరోపిస్తూనే ఉన్నాయి. ప్రజలు అనేది పక్కన పెడితే ప్రతిపక్షాలు ఆ విధంగానే ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఆరోపించేది మామూలుగా ప్రతి ఒక్కరు అంటారు కానీ ఆ 25 లక్షలు జెడ్పీటీసీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి లేదు. పార్టీ ఉంది. 10 సంవత్సరాలు పార్టీని అధికారాన్ని కోల్పోయినారు, తెలుగుదేశం పార్టీని చూడాలని. రాష్ట్రం విడిపోయింది, చంద్రబాబు నాయుడు నాయకత్వం ప్రజలు కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రం విడిపోయిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అయితేనే దీన్ని ఏదైనా గట్టెక్కిస్తాడనే ఒక ప్రజల్లో గట్టి నమ్మకం పడింది. ఆ పరిస్థితుల్లో పార్టీకి వచ్చినవేవే కానీ నేను అప్పటికప్పుడు వచ్చాను, 10 ఏళ్ళు బయట నుండి వచ్చి 25 లక్షలు ఖర్చు పెట్టి. ఇప్పుడున్న పరిస్థితులు కూడా అలా ఉండే, అంటే మీకోసం పోలీసులు తిరగడం, అంటే మీరు జిల్లాలోకి అడుగు పెట్టాలంటేనే పోలీసులు ఒక వలయంగా ఏర్పడి మిమ్మల్ని పట్టుకోవడం చేయడం. ఎలాగైనా దీని నుంచి బయటపడాలంటే రాజకీయమే మనకు ప్రత్యామ్నాయం అన్నట్లుగా మీరు కూడా ముందుకు వచ్చినట్టు తెలిసింది. డబ్బులు ఖర్చు పెట్టడానికి అంటే డబ్బు ఖర్చు పెట్టింది అనేది లేదు కానీ రాజకీయాల్లోకి రావాలి, మనం కూడా ఈ ప్రాక్షన్ అనేదాన్ని ఈ ముద్ర చెడగొట్టుకోవాలి, మనకి ఇది ఒక ముద్ర వేసినారు, మనం ఏంటో అనేది ప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో మనం రెట్టించిన ఉత్సాహంతో గౌరవ ముఖ్యమంత్రి గారిని అనేక మార్లు కలవడం, కానీ వదిన గారిని తీసుకొని పోయి కలవడం, ఆయన నచ్చజెప్పడం, మా నుండి అటువంటిది ఏం జరగదు సార్, మీరు ఇచ్చి చూడండి అని చెప్పడం. సార్ కూడా ఏంటంటే ఆయనకి ప్రాక్షన్ కానీ గొడవలు సరిపోవు, ముందు నుంచి కూడా దానికి వ్యతిరేకం సారు. కాబట్టి ఆయన నాకు ఇస్తే ఎట్లుంటుందో అని అనుమానంతోనే ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈ 2 ఏళ్ళలో నేను ఏంటో అనేది ప్రూవ్ చేసుకోగలిగానండి. అంటే మొదటగా అంటే అప్పుడు పెద్ద ఎన్నికల అనంతరం కూడా వివాదం చైర్మన్ ఎవరైనా మీకు చివరిగా అందరూ కూడా ఐక్యంగా కూర్చొని మాట్లాడి మీకు తొలి 2.5 సంవత్సరం, మీకు మళ్ళీ 2.5 సంవత్సరము నాగరాజుకు అని కూడా తీర్మానం చేయడం జరిగింది. అయితే మీరు ఆ 2.5 సంవత్సరం కూడా మీరే పరిపాలన సాగించాలనే ఉద్దేశంతో ఉన్నారని తెలుస్తుంది. ఏమంటారు? అది ఎవరైనా ఉంటుంది, అంటే ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఏదంటే ఈ మన జిల్లాలో ఎప్పుడు కూడా 2.5 సంవత్సరం 1.5 సంవత్సరం అనేది లేదు. కానీ 13 రాష్ట్రాల్లో ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదే ఉంటుంది. అది మా పోస్ట్ 2.5 సంవత్సరం 3 మా పాలనా విధానం బాగాలేకపోతే రేపు రిజైన్ చేయమన్నా చేయాల్సిందే. కాబట్టి ఏదైనా హైకమాండ్కే మేము వదిలిపెట్టేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేకుండా ఇప్పుడు 13 జిల్లాల్లో 2.5 సంవత్సరం అక్కడ జరిగితే ఇక్కడ కూడా జరుగుతుంది. జిల్లాలో ఉన్న ఈ విభేదాల వల్ల కూడా 2 వర్గాలు విడిపోయి అందరూ కూడా తీర్మానం చేసిన తర్వాత ఆ తీర్మానాన్ని రాష్ట్ర అధిష్టానానికి కూడా పంపినట్టు చెప్తున్నారు. పంపచ్చు, దానికేం తప్పేం లేదు. కాకపోతే నాకైతే ఇటు జిల్లాలో నాయకులందరూ కూడా ఎవరు ఎక్కువ తక్కువ లేదు, అందరూ కూడా నన్ను బాగా బలపరుస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అందరి మధ్య ఆ విధంగా తీసుకుంటే త్వరలోనే మీ పదవీ కాలం పూర్తయ్యే అవకాశం ఉంది. అంటే తిరిగి నాగరాజుకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఏమైనా ఉందంటే రాష్ట్ర అధిష్టానం ఏం చెప్తే అది ఫైనల్గా అంతిమ తీర్పు గౌరవ ముఖ్యమంత్రి గారు. నా పద్ధతి బాగాలేదు, నా పాలన బాగాలేదు, లేదంటే నా నుంచి పార్టీకి చెడ్డ పేరు వచ్చింది, పార్టీ దెబ్బతింటుంది అనే పరిస్థితి వస్తే నన్ను ఒకవేళ ముఖ్యమంత్రి గారు మీరు తప్పుకోండి అంటే తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. కానీ ఏదైనా కానీ అంతిమ తీర్పు గౌరవ ముఖ్యమంత్రి గారు. అజ్ఞాతంలో ఉన్నప్పుడు మీ ఆస్తులు కోల్పోయారు, తీరా వచ్చిన తర్వాత కూడా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఈ జెడ్పీ చైర్మన్ కూర్చోలేదు. అంటే ప్రస్తుతం ఆ డబ్బునంతా కూడా తిరిగి రాబట్టుకునే పనిలో మీరు ఉన్నారనేది ఇప్పుడు ప్రతిపక్షాలు బలంగా వాదిస్తున్న వాదనగా ఒకటి ఉంది. నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయింది డబ్బులు సంపాదించుకోవాలనే ఆశ కానీ ఆకాంక్ష కానీ లేదు. నేను కరప్షన్ అనేది ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు. నా రాజకీయ అంటే నేను ఎంపీపీగా నా భార్య కూడా ఉంది అప్పట్లో. ఆయన అదే మంత్రిగా ఉన్నాడు. మంత్రిగా ఉండి కూడా తర్వాత ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు చేసినా కూడా ఈ జిల్లాలో ఓల్ అండ్ సోల్ నడిపాము రాజకీయాలు.
అప్పుడు మేము ఏమి చేసినా ఎంత తీసుకున్నా వచ్చే లంచాలు తీసుకోవచ్చు, కానీ ఆ అలవాటు మాకు లేదు. మేము పెరిగిన సిద్ధాంతాలు వేరు.